వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి వండర్ వరల్డ్. ఈరోజు మాకు సండే. అభిని బాస్కెట్బాల్ గేమ్కి తీసుకెళ్తున్నాను. సో చూపిస్తాను ఎలా ఉంటుందో. గేమ్ అంతా ఏమీ షూట్ చేయను, జస్ట్ కొన్ని గ్లిమ్స్ అనమాట. ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. సాటర్డే లేదు, సండే లేదు, ఎప్పుడు పట్టినా ఉంటుంది ట్రాఫిక్. ఫ్రీవేస్ ఇంకెంతసేపటికి లోకల్ తీసుకొని వెళ్ళాలి. It doesn't like, you know what I mean? Like you can park there, but like it's a lot harder like to go through the gate and everything. Because here, if you park in here, there's a direct entrance to the gym. Oh, okay, that's good. We found that out the first time when me and Dad came. How did you guys took this very small route, right? Yeah, it's like so narrow, like you don't even see it at first. See that? There's the entrance. Oh, that's the entrance? Oh, okay. That's good. Oh yeah, wow, this isn't a parking spot. Oh, it's not parking? Yeah. Oh. That's another thing. We found it on the second time. Let's go park in that one ahead. Unless you want shade. There's shade on the one over there on the left. It's okay. And park this one. వచ్చేసాము గేమ్స్ జరిగే దగ్గరికి. అవి ఇప్పుడే వెళ్ళాడనమాట. నువ్వు వెళ్తాను నిదానంగా. వాళ్ళు కొంచెం వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తారు ఫస్ట్ వెళ్ళగానే. ఇప్పుడు 12:40 అయింది కదా, 1 o'clock గేమ్, 20 minutes టైం ఉంది. సో వాళ్ళు వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తారు. సో అవి అందుకని వెళ్ళిపోయాడు. నేను నిదానంగా వెళ్తాను, 5-10 minutes అన్నీ సర్దుకొని వెళ్తాను. అటువైపు చూడండి కాకులు ఎన్ని ఉన్నాయో. నేను వచ్చిన కొత్తల్లో 2010లో కాకులే కనిపించేవి కాదు. ఇప్పుడు అనిపిస్తుంది జనాభాతో పాటు కాకులు కూడా వలస వచ్చేసినాయేమో యూఎస్కి అని. ఎక్కడ చూసినా గుంపులు గుంపులు ఉంటున్నాయి ఈ మధ్య. స్ప్రింగ్ స్టార్ట్ అయింది కదా, ఇంకా చూడండి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. చాలా హాట్గా ఉందన్నమాట వెదర్. ఈ వీక్ అభి ఆషికి స్ప్రింగ్ బ్రేక్ 1 week. చూడాలి ఎక్కడికైనా వెళ్ళటానికి ప్లాన్ చేయాలి. డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? ఈరోజు డ్రెస్ వేసుకున్నాను, ప్యాంట్ షర్ట్ కాకుండా. చూడండి నీళ్ళలో తీసుకొచ్చి పెట్టాను. ఎట్లాగో 1 hour ఉండాలి కదా అని నీళ్ళలో బాక్ చేశాను. సో నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట జిమ్ లోపలికి. మీకు తెలిసే ఉంటుంది జిమ్లోనే కదా మోస్ట్లీ గేమ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ పక్కన పార్క్ కొని చూడండి. టైం అవుతుంది, ఇంకా 3 minutes ఉంది టైము, 1 o'clockకి. సో ఇది ఇంకో స్కూల్ జిమ్. ఇక్కడ కూర్చున్నారు చూసే వాళ్ళందరూ. మనం ఇక్కడ కూడా కూర్చోవచ్చు, సీటింగ్ ఉంది. సో ఇక్కడ 2 courts ఉన్నాయి. సో టోటల్ 4 teams ఆడొచ్చు, 2:2. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అటువైపుకి వెళ్దాము. ఇక్కడ నేను నుంచున్నాను, నుంచొని తీస్తూ ఉన్నాను. అయిపోయింది, వీళ్ళు ఓడిపోయారు. కానీ చాలా నెక్ టు నెక్ జరిగింది. లాస్ట్
చేసిన ఫౌల్స్ వల్ల ఫ్రీ త్రోస్ 24 versus 28. So you want to go? ఈరోజు టీం అందరూ కలిసి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తున్నారు, జస్ట్ గెట్ టుగెదర్ లాగా. అభి రీసెంట్గా సిక్ అయిపోతున్నాడు ఎక్కువ అని చెప్పి నేను వద్దని చెప్పాను. కాకపోతే ఒక అబ్బాయి రా పర్లేదు, జనరల్గా బాస్కెట్బాల్ టీంలో స్నాక్ బ్యాగ్ ఇస్తారు కదా, నువ్వు తీసుకోకపోయినా పర్లేదు, నువ్వు జస్ట్ స్నాక్ బ్యాగ్ తింటా కూర్చోవచ్చు కదా అని అన్నాడు, జస్ట్ చిట్ చాట్ చేయడానికి అన్నాడు. అందుకని చెప్పి అవి వెళ్తానంటే సరే అని చెప్తున్నా. అడ్రస్ కనుక్కోవడానికి వెళ్ళాడు. గ్రూప్ చాటా? సరే మరి. యా ఐ డిడ్. 1 hour పడుతుంది కదా అని చెప్పి చేసా. అభి చెప్పాడు ఆల్రెడీ అక్కడ షెడీ స్పాట్ ఉంది పార్క్ చేయమంటే, తను వెళ్ళేటప్పుడు చెప్తే నేను వద్దని చెప్పాను అనమాట. కాకపోతే తర్వాత చేసావు కదా అడుగుతున్నాడు. ద బాస్కెట్బాల్ చూద్దాంలే. If we continue, I'm gonna need new shorts. Yeah. These are getting kind of small. అయిపోయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్తున్నాము. చెప్పాను కదా వాళ్ళందరూ టీం అందరూ కలిపి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తున్నారని. సో అక్కడికి బయలుదేరాము. అడ్రస్ చూడాలి, గ్రూప్ చాట్లో ఉందంట. ఇదమ్మా అడ్రస్. ఈజ్ దిస్ ద లొకేషనా? ఇదేనా? He didn't mention like that. She said yes. ఐస్ క్రీమ్ షాప్ పక్కనే ఉంది, ఒక 3 miles డ్రైవ్ చేస్తే సరిపోద్ది. వచ్చేసాం బ్యాక్ ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి. అక్కడేం తీరేది పెద్దగా, నేనేం ఫుటేజ్ తీస్తే బాగుండేదేమో. స్లిప్పర్స్ కావాలండి, ఇంట్లో వేసుకునే స్లిప్పర్స్ లేవు. అవి ఒకటి పికప్ చేసుకొని వెళ్ళటమే రాస్లో. క్విక్గా వెళ్ళేసి షాపింగ్ చేసుకొని వెళ్దాం అక్కడ. I know that's why I'm asking you. You're hungry, why didn't you sit? Yeah. I'm very much hungry now. ఇక్కడ మధ్యలో రాస్ దగ్గర ఆగామండి, ఎందుకంటే నాకు స్లిప్పర్స్ తెగిపోయినాయి. సో ఇంకో స్లిప్పర్స్ జత కొందామని వచ్చాను అనమాట. క్విక్గా చూసుకొని వెళ్ళిపోవటమే. యాక్చువల్గా ఫుడ్ కూడా తినలేదు, ఆకలేస్తుంది, భయంకరంగా ఆకలేస్తుంది. ఇక్కడే ఉన్నాయి స్లిప్పర్స్. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, ఇవి బాగానే ఉన్నాయి. ఇవి చూడండి ఇక్కడ ఉన్నాయి, ఇవి మంచి కంపెనీ, క్లార్క్స్. మంచి కంపెనీ, ఇవి బాగుంటాయి, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. అదే కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. తీసుకోవట్లేదు నేను. జస్ట్ ఒక లుక్ వేద్దామని వచ్చాను.
స్టాక్ వచ్చినట్లుంది, చాలా ఉన్నాయి డ్రెస్సెస్ చూడండి, ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి. మర్చిపోయాను, అభినవ్కి పింపుల్ ప్యాచెస్ కావాలంట. సో దానికోసం మళ్ళీ వెనక్కి వచ్చాను, లైన్లో నిలబడ్డదాన్ని కూడా. ఇక్కడ ఉన్నాయి చూడండి ఏమన్నా. షీట్ మాస్కులు ఉన్నాయి, పింపుల్ ప్యాచెస్ ఎక్కడ ఉన్నాయి? లేవే. పాప్ స్పాట్, యాక్నే బస్టింగ్ స్పాట్, బట్ 45 ఉన్నాయి దీంట్లో. $48 ఉన్నాయి. అన్నీ అట్లాగే ఉన్నాయి. యాక్నే బస్టర్స్ 48, ఇది కూడా. ఇదెంత? ఇది కూడా $5 ఉందా? ఇంతకుముందు 100 అట్లా వచ్చాయి, అందుకని అవి వాటి కోసం చూస్తున్నా. యాక్నే బస్టర్ బటర్ఫ్లై ప్యాచ్, యాక్నే కేర్ అంట. ఇది కూడా తీసుకుందాం ఒకటే. 5 షీట్ మాస్క్ ఉంటాయి, అదొకటి తీసుకుందాము. ఈ రెండిట్లోనే డిసైడ్ అవుతుంది ఏది తీసుకుందామా అని. ఇది 140 తీసుకుందామా, లేకపోతే ఈ పాప్ స్పాట్ ఇది తీసుకుందామా అని. ఇదే తీసుకుంటున్నాను. టోకెన్ ఇది తీసుకున్నాను, వాటర్ బాటిల్. నాది అభి యూజ్ చేస్తున్నాడు, సో నాకు ఎట్లాగో వాటర్ బాటిల్ కావాలి. హ్యాండిల్ అది కూడా ఉంది, బాగుంది పట్టుకోవడానికి. హాయ్. థ్యాంక్ యూ. అయిపోయింది రాస్లో షాపింగ్. ఈ ఐటమ్స్ తీసుకున్నా అండి. పింపుల్ ప్యాచ్, యాక్నే ఫేస్ మాస్క్, క్లిప్పర్స్. లాస్ట్ మినిట్లో పికప్ చేసుకున్నాను. ఇది వాటర్ బాటిల్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక వాటర్ బాటిల్ కావాలని. నాకు ఒకటి గ్రీన్ కలర్ది ఉంటే అభి వాడుతున్నాడు, సరే అని చెప్పి ఇంకా నేను ఇంక తీసుకున్నాను. ఈరోజు ఏంటో ఆ వ్లాగ్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా తీయలేదండి. ఎందువల్ల అంటే అన్నం తిని రాలేదు, బాగా ఆకలేస్తూ ఉంది. బయలుదేరేటప్పటికే ఆల్మోస్ట్ 12:30 అయింది. అంటే అయిపోయింది. 2 బిర్యానీ చేశారు, చికెన్ బిర్యానీ, కానీ తినే టైం లేదు. టైం లేక గబో వచ్చేసామన్నమాట. సో ఆకలి మీద ఉండేటప్పటికి ఆ నీరసం మీద ఏంటో అసలు అంత యాక్టివ్గా తీయలేకపోయాను. హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సరే మ్యాప్స్ పెడుతున్నాను ఇంటికి. ఫుల్ బట్టలు అయితే సూపర్గా ఉన్నాయండి, స్టాక్ వచ్చినట్టున్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. చాలా కలెక్షన్ ఉంది. ఇంకా తిరిగి చూసే ఓపిక లేక వదిలేసాను అన్నమాట. అంతేనండి ఇంక ఈ వ్లాగ్ విశేషాలు. హోప్ యూ లైక్ మై వ్లాగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ మై వీడియోస్. చేస్తూ ఉంటే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను.